ఫలము అంటే ఇంక ఫలమేనా? అరే ఎక్స్ప్రెషన్ కూడా తెలీదా? ఒక ఎక్స్ప్రెషన్ తెలియనోడు, వాక్యాన్ని సరిగ్గా వివరించడం రానోడు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నాడంటే ఈ గుడ్డి ప్రపంచం ఎలా నమ్ముతుంది? ఒక పొయిటిక్ లాంగ్వేజ్ తెలియట్లేదు నీకు, ఒక పద్య భాగం తెలియట్లేదు నీకు, ఒక కావ్య వ్యక్తీకరణ తెలియట్లేదు నీకు. గర్భఫలం అన్నాడంటే ఫలం అంటే ఇక ఫలం అంటావా? అరే ఈ విషయాలు కూడా ఎందుకు తెలియట్లేదంటే ఇదిగో ఈ సెన్స్ మిస్ అవుతున్నారు. పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడం అనగానే ఒక ట్రాన్స్లోకి, ఒక తన్మయత్రంలోకి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. కాదు, ఉపదేశించేలా కొన్ని వచనాలు రాశారు, ఒక బైబిల్ని ఇచ్చారు, దానిలో దేవుని ప్రేరణ పెట్టారు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ రాయబడిన మాటకు అర్థం ఏంటంటే లేఖనాల్లో ఒక పవర్ ఉంది. పవర్ అంటే కరెంట్ షాక్